హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే కీలకమైన కొత్త పెన్షన్ డబ్బుల కోసం కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో దీంతో పాటుగా అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బుల్నే తిరిగి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి నవంబర్ నెలలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలి అన్న దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ మరియు కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి నవంబర్ నెలలో ఇచ్చేటువంటి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను ముందుగా ఏ జిల్లాలలో విడుదల చేయాలి, ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలో మనకి జిల్లాల లిస్ట్ మరియు అర్హతల జాబితా అనేది సిద్ధం చేసి రెడీ చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్ ద్వారా ఎవరెవరి బ్యాంక్ ఖాతాలలో మొదటిగా పెన్షన్ డబ్బులు, ఆసరా పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉంటారో ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బులు కూడా ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇంకా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇకనైతే మనమైతే అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో విడుదల అయ్యేటువంటి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు, పాత పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు సిద్ధం చేయడం అయితే జరిగింది. అర్హతల జాబితా మరియు దీంతో పాటుగా కొత్త పెన్షన్ లబ్ధిదారుల కొత్త లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ నవంబర్ నెల 23, 25 తారీఖు నుంచి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు వచ్చేవారికి అర్హతలు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి అన్ని నెలలలో జమ చేసినట్లుగానే మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే ఈరోజు మొదటిగా మన తెలంగాణలో ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, సికింద్రాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట వంటి అనేక రకమైన జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ కీలకమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక పెన్షన్ డబ్బులు మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో బ్యాంకుల ద్వారా పొందేటువంటి వారికి పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం కింద 2 కొత్త పథకాలు కూడా మనకి రాబోతున్నటువంటి డిసెంబర్ నెల చివరాక నుంచి అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.